హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి టీ ఎలా పెట్టాలో చూపించేస్తాను. టీ ఏముంది, అందరూ పెట్టేదే కదా అనుకోకండి. ఈ టీకి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఇది సొంటి అలాగే యాలకులు వేసిన టీ అండి. ఈ టీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా హెడేక్ వచ్చినప్పుడు ఈ టీ ట్రై చేయండి. చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. మీరు దేంతో అయితే వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్తో కూడా పాలు కూడా తీసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టీ పౌడర్ వేసుకోవాలి. ఏ టీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. టీ పౌడర్ వేసిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా మరుగుతూ ఉండంగా దీంట్లోనే 4 లేదా 5 ఇలాచీని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలండి. వీటితో పాటుగా ఒక మీడియం సైజు ముక్క చిన్నదనమాట సొంటి కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఈ డికాషన్ బాగా మరుగుతూ ఉండంగా దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కగా ఉన్న పాలు యాడ్ చేసుకోండి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు వేసిన తర్వాత ఒక పావు గంట అయినా కానీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి టీని బాగా మరగనివ్వాలండి. టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే టీ ఒక కప్లో వేసుకుంటుంది, ఫుల్గా వేసుకోదు, సగమే వేసుకుంటుంది. అది వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పాలు యాడ్ చేసుకుంటుంది. అలా అయితే చాలా బాగుంటుందంట. తను ఎప్పుడు అలాగే తాగుతుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోవచ్చిందండి. చూసారు కదా, ఈ టీ మరుగుతూ ఉన్నప్పుడు స్మెల్ అయితే అబ్బా ఆసమ్ ఉందండి, అస్సలు చెప్పలేను. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అంతేనండి, వేడి వేడి ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.